నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆ వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక వీడియోను లైక్ చేయండి, నాలాంటి వారికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఐకానిక్గా రాజధాని నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టండి. మరో ప్రాంతానికి ఇన్ని భౌగోళిక అనుకూలతలు లేవు. కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యం. త్వరలో అమరావతికి బయో ఇంజనీరింగ్ యూనివర్సిటీ. సిఆర్టీ అథారిటీ భేటీలో చంద్రబాబు వెల్లడి. 904 కోట్లతో రాజధాని గ్రామాలకు వసతులు. సిఈసి జ్ఞానేశ్వరుపై అభిశంసన. ఉపరాష్ట్ర పదవికి తిరుచి శివ. తమిళనాడు డిఎంకే ఎంపీ పేరు తెరపైకి. ఇండియా కూటమి వ్యూహాత్మక నిర్ణయం. ఎన్డీఏ అభ్యర్థికి జగన్ జై. రాధాకృష్ణకు మద్దతు కోసం రాజ్నాథ్ పోను. సానుకూలంగా స్పందించిన మాజీ సీఎం. ఓటు చోరీకి ఆయుధంగా ఎఫ్ఐఆర్. రెండో రోజు యాత్రలో రాహుల్ ధ్వజం. సిఈసి జ్ఞానేశ్వరపై అభిశంసన. ఇండియా కూటమి పార్టీల యోచన. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ మీద పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కూటమి ఏసిస్తుంది. ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఇండియా కూటమి కొద్ది వారాలుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆరోపణలకు సమాధానం చెప్పకుండా జ్ఞానేశ్ ఎదురుదాడికి దిగడంపై ఆగ్రహము. సిఈసి కాదు, బీజేపీ అధికార ప్రతినిధి. అవకతవక లేవని ఈసీ అప్డేట్ వస్తే ఉన్నాయని ఇచ్చేందుకు మేము సిద్ధం. కాంగ్రెస్ 2022లో మా పార్టీ మద్దతుదారుల ఓటర్లను తొలగించడంపై 18,000 అప్డేట్లు దాఖలు. వాటిపై ఈసీ ఏ చర్య తీసుకోలేదు. ఎస్పీ రాజకీయ యజమానులను మెప్పించే బదులు సిఈసి రాజీనామా చేయాలి. తృణమూల్ ప్రతిపక్షంపై ఈసీ యుద్ధం. సిపిఎం శాడిస్ట్ సైకోలు. ఎక్కడికెక్కడో ఎప్పుడెప్పుడో ఎన్నికలు రిగ్గింగ్ చేస్తున్న వీడియో దొరికిందా? దాన్ని ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ పోలింగ్కు ముడిపెట్టడమే. వాగులో నీరు పొంగిందా? అయితే ఒక ఊరు మొత్తం మునిగినట్లు ఓరించడమే. రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలు, పొలాలలో నీరు నిలబడదా? ఇంకేముంది, వరదల్లో మునిగిపోయిన అమరావతి అని సంబరాలు చేసుకోవడమే. ప్రకాశం బ్యారేజ్కున్న 70 గేట్లలో ఒకటి మొరాయించి మిగిలిన 69 గేట్ల ద్వారా వరద నీరు స్వచ్ఛంగా దిగుకుపోతున్నా సరే పనిచేయని గేటు విజయవాడ మునుగుతుందని బంబేలెత్తడం. చాడిస్ట్ సైకోలు షేక్ ప్రచారంతో రెచ్చిపోతున్నారు. జగన్ రోత పత్రికలు తప్పుడు రాతలు, సోషల్ మీడియాలో కుళ్ళు పోస్టులు. పొలాల్లో నీరు చూసి అమరావతి మునిగిందంటూ ప్రచారం. బెంగాల్ రిగ్గింగ్ వీడియోకు పులివెందుల్లో ముడి. ఏ అంశాన్ని వదలకుండా అసత్యాలు, వక్రీకరణ. కూటమి నేతలు, కుటుంబ సభ్యులపైన దాడి. రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. కేంద్ర మంత్రులకు లోకేష్ అభ్యర్థన. నిర్మల, నడ్డా, గడ్కరీ, పురి, సోనోవాల్, జైశంకర్, వైష్ణవ్ సిఈసులతో భేటీ. యూరియా కొరత తీర్చండి. కానూరు బందర్ రోడ్డు విస్తరించండి. డేటా సిటీ స్థాపనకు చేయూతనివ్వండి. ముంబైలో రోడ్ అలర్ట్. భారీ వర్షాలతో అతూకుతలం. రవాణా సేవలకు అంతరాయం. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ సైన్యము. రేపు మెగా డిఎస్సి జాబితా. తొలుత సర్టిఫికెట్ పరిశీలన. సంబంధిత అభ్యర్థులకు లిస్టు. వాయుగుండం కళింగ పట్టణానికి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం. నేటి ఉదయం తీరం దాటే అవకాశం. 4 జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం. ఓడరేవుల్లో 3వ నెంబర్ భద్రతా సూచిక. హైదరాబాద్ రథయాత్రలో విషాదం. ఇనుప రథానికి తగిలిన కరెంటు వైరు. 5 మృతి, 4 గాయాలు. భారత్ నుంచి అమెరికాకు పెరిగిన ఎగుమతులు. ట్రంప్ సుంకాల భారం తప్పించుకోవడమే లక్ష్యం. ఏప్రిల్, జూలైల మధ్య 7 రెట్ల మేర వృద్ధి. రాయితీలు ఇచ్చిన ఎగుమతిదారులు. అవసరమైతే ఉక్రెయిన్కు అమెరికా దళాలు. శ్వేత సాధంలో జస్టిస్ స్కీమ్తో భేటీలో ట్రంప్ హామీ. ఇదేనండి
ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్, ఈనాడు తెలంగాణ. మన ఈనాడు తెలంగాణ చూసుకుంటే ముఖ్యంగా మోడీతో శుభాంశు శుక్లా భేటీ, రోజులేకి తీసుకెళ్లిన త్రివర్ణ పతాకం అందజేత, భుజంపై చెయ్యేసి ముచ్చటించిన ప్రధాని, 2040లో చందమామపైకి భారత వ్యోమగమి, 2027లో మానవసహిత గగన్యాన్. శుక్లా ఘనతపై లోక్సభ చర్చల్లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి. నష్టాల కుండపోత, మెదక్, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 23 సెంటీమీటర్ల నమోదు. పలు చోట్ల నీట మునిగిన పంట పొలాలు. మహారాష్ట్రలో 3 జగిత్యాల మహిళల గల్లంతు. నేడు 8 జిల్లాలకు భారీ వర్ష సూచన. ఉక్రెయిన్పై త్రైపాక్షిక భేటీ, పుతిన్తోనూ మాట్లాడతా రష్యాతో యుద్ధం ముగిసిపోతుంది ట్రంప్. ఐరోపాకు భద్రతా హామీలు కోరిన నేతలు. కాల్పుల విరమణకు పట్టు. శ్వేతసౌధంలో జెలిస్కిన్, మైక్రాన్ స్మార్ట్లతో తదితరులతో చర్చలు. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద వరద నీటిలో అరటి తోట. ఉమ్మడి మెదక్కు, నిజామాబాద్ జిల్లా, ములుగు, యాదాద్రి, భువనగిరి జిల్లాల అత్యంత భారీ వర్షాలు వణికిపోయాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 23 సెంటీమీటర్లు, మెదక్ జిల్లాలో 22 సెంటీమీటర్లు వాన కురిసింది. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో శ్రీనివాస్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్, మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క, మధుయాస్కి గౌడ్, పొన్నం ప్రభాకర్, దానం తుమ్మల, ఈరవల్లి శంకర్, విజయలక్ష్మి తదితరులు. ఓట్ల చోరీని అడ్డుకుంటాం. సర్దార్ సర్వై పాపన్న జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. బీహార్లో బతికి ఉన్న 65 లక్షల మంది ఓట్లను తొలగించారని ధ్వజం. రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు ఇవ్వడంపై మండిపాటు. బీసీ రిజర్వేషన్లు మోడీ, కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపణ. భారత్కి భవిష్య నగరం. 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట. నివాసాల చేరువలోని విద్య, ఉద్యోగ, వినోద సంస్థలు. అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం. ప్రాథమిక మాస్టర్ ప్లాన్ రూపకల్పన. ముఖ్యమంత్రి ఆదేశాలతో తుది మెరుగులు. భారతదేశానికి తలమానికంగా ఉండేలా రేపటి పౌరులకు మేలిమి భవిష్యత్తు నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం భవిష్య నగర అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసింది. సిఈసిపై అభిశంసన తీర్మానానికి విపక్షాలు సిద్ధం. త్వరలో నిర్ణయం. రాజ్యాంగ విధుల నిర్వహణలో వీసీ పూర్తిగా విఫలమైందని ఆరోపణ. పూర్తిగా విఫలమైన ఈసీ. ఎన్నికల సంఘం రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యత నిర్వహణలో పూర్తిగా విఫలమైందని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఆరోపించాయి. కూకటపల్లిలో చిన్నారి దారుణ హత్య. తెలిసిన వారి పనేనని అనుమానాలు. ఓ అనుమానితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇంట్లో ఒంటరిగా ఉన్న 10 ఏళ్ల బాలిక దారుణ హత్య హైదరాబాదు కూకటపల్లి ఠాణా పరిధిలో కలకలం రేపింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి కత్తితో పొడిసి కిరాతకానికి పాల్పడ్డారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తెలిసిన వ్యక్తుల పనేనని ప్రాథమికంగా అంచనా వచ్చారు. శోభయాత్రలో విషాదం. ట్రాలీకి విద్యుత్ఘాతకం, 5 దుర్మరణం. హైదరాబాదులోని రామంతపూర్లో ఘటన. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వము. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హైదరాబాదులోని రామంతపూర్లో నిర్వహించిన శోభయాత్ర అంతులోని విషాదం మిగిలించింది. విద్యుత్ తీగల మీద నుంచి వేలాడుతున్న కేబుల్ వైరు
ఊరేగింపు నిర్వహిస్తున్న ట్రాలీకి తగలడంతో విద్యుత్ఘాతం సంభవించి 5గురు మరణించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం రాత్రి 1:45 గంటల సమయంలో ఘటన జరిగింది. కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బలంపూర్ శివార్లో కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పురాతన ఆలయం ఇది. ప్రస్తుతము కురుస్తున్న వర్షాలకు కొండలన్నీ పచ్చదనం తొక్సలాడుతూ పైన ధవల వర్ణంలో దగదగా మెరుస్తున్న కొన్ని కిలోమీటర్ల మేర చూపలను ఆకట్టుకుంటుంది ఈ ఆలయం. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లో తీసుకుంటే ప్రధానికి పుతిన్ ఫోన్. ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో తన భేటీ వివరాలను మోడీకి పుతిన్ వివరించారు. ఉద్రిక్తతలు సడలటమే కీలకం. దర్యాప్తు సమస్య పిటిషన్ల మధ్య బేరం కుదిరినట్లుంది. మాతోనే బేరసారాల. మద్యం కేసులో సిట్ తీరుపై ఏసీబీ ప్రత్యేక కోర్టు తీవ్ర ఆపేక్షణ. ఈ కేసులో ప్రాసిక్యూషన్ పిక్ అండ్ చూజ్ విధానాన్ని అనుసరిస్తుంది. అందుకే వాసుదేవరెడ్డి సత్యప్రసాద్లను అప్రూవల్గా మార్చడానికి యత్నిస్తుంది. ఇప్పటికే 282 మంది సాక్షులను విచారించారు. పిటిషన్లు అప్రూవల్గా మార్చాల్సిన అవసరం లేదు. ఇది ఒక నిష్ఠల యత్నమే. అలా చేస్తే మొత్తం కేసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్లు పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. అరెస్టు అభియోగాల నుంచి తప్పించుకోవడానికి దొడ్డిదారిన దాఖలు చేశారు. అప్రూవల్గా మారుతున్న ప్రతిపాదనలకు చట్టం ఆమోదం లేదు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత. ఈవీఎంలు రద్దు చేస్తా. బ్యాలెట్టే బెస్ట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన. 2026 మధ్యంతర ఎన్నికల్లోపే ఈ విధానాలకు సత్య పలుకుతా. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తా. బ్యాలెట్ పేపరు అత్యంత అనువైన భద్రతమైనది. వాటితో ఎలాంటి అనుమానాలకు తావు ఉండదు. పోలీస్ తిరుగుబాటు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి బహిరంగంగా ఎదురు తిరిగిన పోలీసులు. రెడ్ బుక్ ఏదింపులపై మూకుమ్మడిగా నిరసన గలం. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోనే 100 మంది పైగా తిరుగుబాటు. వెయిటింగ్లో ఉన్న పోలీసులను పిలిపించిన డీజీపీ. 2 పూటల బయోమెట్రిక్ హాజరయ్యేలా ఆదేశం. ఏడాది పైగా పోస్టింగులు లేవు, జీతాలు లేవు. ధ్వజమెత్తిన అధికారులు. ఎక్కడుండాలి, కుటుంబాలను ఎలా పోషించాలని ఆగ్రహం. పైగా బయోమెట్రిక్ హాజరు పేరుతో ఏదింపులు. ఏమిటి ప్రశ్న? డీజీపీ గుప్తా ఇతండవాదాన్ని తిప్పుకొట్టిన పలువురు అధికారులు. వణుకుతున్న ఉత్తరాంధ్ర. 7 జిల్లాల్లో కుండపోత. 24 గంటల వ్యవధిలో అల్లూరు జిల్లా పాడేరులో 16.1 సెంటీమీటర్ల వర్షం. పొంగుతున్న వాగులు, వంకలు. 1.83 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు. త్రైపాక్షిక చర్చలే తరువాయి. పుతిన్ జెలిస్కిన్తో కలిసి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని సమాప్తి చేస్తా. కనికరం లేదా? మాపైకి ఎందుకింత కక్ష? పింఛన్లు తొలగించారంటూ చిత్తూరులో దివ్యాంగులు ధర్నా. హైకోర్టు ఉత్తర్వులు కాదని పెద్దిరెడ్డిని అడ్డగించిన కాకి. తాడిపత్రి రాకుండా మాజీ ఎమ్మెల్యేని అడ్డుకుంటున్న పోలీసులు. నారాయణరెడ్డిపల్లిలో దాదాపు 9 గంటల పాటు బైఠాయించిన పెద్దారెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒత్తిళ్లతోనే పోలీసులు ఇలా వ్యవహరించారంటూ మండిపాటు. మేమిచ్చిన నోటీసులు తీసుకోరా. లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ మోహన్పై హైకోర్టు మండిపాటు. ఎమ్మెల్యేతో పోరాడే శక్తి లేదు, చనిపోతా. కేజీబీబీ ప్రిన్సిపాల్ సౌమ్య ఆత్మహత్యాయత్నం. నరసరావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బషీర్. మరో దారి లేదు, సావే శరణ్యము. ప్రైవేటు స్కూల్కి వెళ్లేందుకు దారి లేకుండా గోడ కట్టిన టీడీపీ నేతలు స్కూల్ను వదిలేసి వెళ్ళిపోవాలని బెదిరింపులు. టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి. కలెక్టర్ ఎస్పీకి రుద్రాలేనతి. ఆమె ఎకరన్నర స్థలము దురాక్రమణకు మహిళా నేత దౌర్జన్యం.
ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లేకొచ్చి బాధితురాలు ఫిరాదు. డబ్బులు పలుకుబడి ఉంది, రాజీ చేసుకో. లైంగిక దాడి యత్న కేసులో సిఐ బెదిరిస్తున్నారు. నిందితుడు టీడీపీ నేత కావడంతో పోలీసులు కేసు నమోదు చేయట్లేదు. రెండోసారి పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు. గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కున్న టోల్ చెల్లించాలా? ట్రాఫిక్లో గంటల పాటు ఇరకపోయి టోల్ ఫీజు కట్టాలంటూ వాహనదారులను ఒత్తిడి చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. కేరళలోని త్రిన్పూర్ జాతీయ రహదారిపై 65 కిలోమీటర్ల దూరానికి సాధారణ ప్రయాణ సమయం గంట మాత్రమే కాగా అదనంగా 11 గంటల సమయం పట్టిన టోల్ రుసుము ఎందుకు కట్టాల్సిందని ప్రశ్నించింది. వైట్ హౌస్లో ట్రంప్ కరచాలనం. శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్రంప్ భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య. యూరోపియన్ కూటమి అగ్రనేతలతో విడివిడిగా సమావేశం, తర్వాత పుతిన్తో ఫోన్లో సంభావిస్తున్న ట్రంప్. ఇదేనండి ఆంధ్రజ్యోతి, సాక్షి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే ఈ నగరానికి ఏమైంది? అటు పాలన గాలికి, ఇటు క్రైమ్ పైకి, పత్తాలేని పోలీస్, జాడాలేని జిహెచ్ఎంసీ. నిద్ర వ్యవస్థలో నిఘా వ్యవస్థ, రచన లేక ప్రజల వ్యవస్థ. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కాల్పులు, మోతాలు. ఇండలేక్ సొరవడి వృద్ధులు, పిల్లలపై దాడులు, అఘాయిత్యాలు. పెరిగిన ప్రమాదాలు, విద్యుత్ఘాతకాలు, నేరాలు, ఘోరాలు. భాగ్యనగరంలో భయంగా బతుకుతున్న ప్రజలు. చినుకుబడితే నగరం నరకం, రహదారుల్ని గుంతలమయం, అడుగడుగునా ట్రాఫిక్ విలయం, వీధిన చెత్త దుర్గంధం. కరెంటు షాక్తో 5 మృతి. రథయాత్రలో కరెంటు షాక్తో కుప్పకూలిన సహచరులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న యువకులు. వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం, మరో 4 యువకులు తీవ్ర గాయాలు. హైదరాబాద్ రామాంతపూర్లో పెను విషాదం, సర్కారు నిర్లక్ష్యం వల్ల లేని స్థానికుల ఆగ్రహం. విద్యుత్ శాఖ సీఎండీని గౌరవ చేసిన జనం. 10 ఏళ్ల బాలిక దారుణ హత్య, పట్టపగలే ఇంట్లో చొరబడి దుండగులు ఘాతుకం. కూకటపల్లి సంగీత నగర్లో తీవ్ర కలకలం. మహానగరం మురుగు కూపం. పారిశుద్ధ్య నిర్వహణపై జిహెచ్ఎంసీ చేతులెత్తేయడంతో వీధిన చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. కాంట్రాక్టర్లు దండయాత్ర. డిప్యూటీ సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయింపు, పోలీసులు అడ్డగించిన 100 మంది నినాదాలు. బిల్లులు ఇస్తారా, బడులు తాళమేయాలనా? రేవంత్ సర్కారుకు చిరు కాంట్రాక్టర్ల హెచ్చరిక. ఇంతకాలం తిరగాలంటూ అధికారులపై ఫైర్. కమిషన్ సర్కారును నడుపుతున్న కాంగ్రెస్. రేవంత్ అవినీతి పాలనకు నిదర్శనం కేటీఆర్. మాట తప్పిన సర్కారుపై టీచర్ల పోరుబాట. ఈ నెల 23న ఇందిరా పార్కులో ఐక్య పోరాట కమిటీ మహాధర్నా. ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుల విశ్వాసాన్ని కోల్పోయింది. నేడు టీచర్లకు ఇచ్చిన హామీలేంటి? నేడు ప్రభుత్వం చేస్తున్నదేంది? విద్యారంగాన్ని నాశనం చేస్తున్న సభా సంఘాలు ఆగ్రహము. గురుకులానికి అవస్థత. సింగూరులో మంచం పట్టిన 60 మంది విద్యార్థులు. దగ్గు, జలుబు, టైఫాయిడ్ జ్వరాలతో వ్యవస్థ. అరకొర వైద్యాన్ని అందిస్తున్న అధికారులు. ఏపీకి యూరియా, మనకే దయ్యా. 21లోగా 29,000 టన్నులు యూరియా ఇస్తామని ఏపీ మంత్రి లోకేష్కు కేంద్ర మంత్రి నడ్డా హామీ. మరి తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నట్లు? కాంగ్రెస్ సర్కారుకు రైతుల కష్టాలు పట్టవా? రేవంత్ ప్రభుత్వ కాలయాపాన్ని విమర్శించిన ఇల్వా? కేసీఆర్ది ముందు చూపు, కాంగ్రెస్ ఎదురు చూపు. నేడు సీజన్కు ముందే రాష్ట్రానికి యూరియా ఎప్పుడూ 2 లక్షల టన్నుల స్టాక్ ఉండేది. ఇప్పుడు 25,000 టన్నులు కూడా లేదు. కాంగ్రెస్ వైఫల్యం వల్లే రాష్ట్రంలో కొరత. వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ హెచ్చరిక, దిగొచ్చిన సర్కార్. కాళేశ్వరం జలాల పరుగులు. రంగసాగర్లోకి 3,300 క్యూసెక్కుల పంపింగ్. బీఆర్ఎస్ నాయకుల పూజలు. బీఆర్ఎస్కు లేఖ రాసిన హరీష్కు రైతులు కృతజ్ఞతలు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్లోకి పరుగులు తీస్తున్న కాళేశ్వరం జలాలు. ముచ్చటగా 3 సార్లు తప్పిన గండం. ముఖ్య నేతపై ఏలాడుతున్న అధిష్టానం కత్తి.
తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ, ఏపీలో ఎన్డీఏకి సహకారంపై గుర్రు. ఎంత చేసినా మన పార్టీ కాదన్న నివేదంతో నేత. అందుకే అధిష్టానం సూచనలు, ఆదేశాలు బేఖాతర్, సిఫారసులు పక్కన పెట్టిన సొంత నిర్ణయాల అమలు. ఈ ఉద్యోగం మాకొద్దు బాబోయ్. శ్రీనిధిలో 450 మంది రాజీనామా. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలే అధికము. ఏదింపులు, కఠిన నిబంధనలే కారణము. పని ఒత్తిడితో తగ్గిన రుణ రికవరీలు పట్టించుకొని రేవంత్ రెడ్డి సర్కారు. మాట తప్పిన సర్కారుపై టీచర్ల పోరుబాట. ఈ నెల 23న ఇందిరా పార్కులో ఐక్య పోరాటాల కమిటీ మహాధర్నా. ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుల విశ్వాసాన్ని కోల్పోయింది. నేడు టీచర్లకు ఇచ్చిన హామీలేంటి? నేడు ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి? విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారు సంఘాలు ఆగ్రహము. ఏపీకి యూరియా, మనకే దయ్యా. 21లోగా 29,000 టన్నుల యూరియా ఇస్తామని ఏపీ మంత్రి లోకేష్కు కేంద్ర మంత్రి నడ్డా హామీ. మరి తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నట్లు? కాంగ్రెస్ సర్కారుకు రైతుల కష్టాలు పట్టవా? రేవంత్ ప్రభుత్వ కాలయాపనపై విమర్శలు ఎల్లువా? ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాలను వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.